హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో దసరా కానుక ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఈ నెల 20 వరకు కూడా అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో దసరా కానుక ప్రకటించారు చంద్రబాబు నాయుడు. నేటి నుంచి అందుబాటులోకి దసరా సందర్భంగా శుక్రవారం నుంచి 6,100 ప్రత్యేక బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ అయితే నడపనుంది. ఈ నెల 4 నుంచి 20వ తేదీ వరకు కూడా, అంటే 20వ తేదీ వరకు అవకాశం ఉంది. 2 విడతలుగా ఈ బస్సులు రాకపోకలు అయితే కొనసాగిస్తాయని చెప్తున్నారు. ప్రయాణికులపై అదనపు భారం పడకుండా, అంటే సాధారణంగా ప్రతి దసరాకి ఎక్స్ట్రా బస్సులు అయితే వేస్తుంటారు కానీ ఛార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈసారి అలా కాకుండా ప్రయాణికులపై అదనపు భారం పడకుండా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పర్యవేక్షణలో బస్సుల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దసరా పండుగకు ముందు రోజు నుంచి 11వ తేదీ వరకు మొత్తం 3,040 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలాగే ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు 3,060 బస్సులు నడిపేలాగా ఏర్పాట్లు చేశారు. ఇక అలాగే చిల్లర సమస్య రాకుండా కొత్తగా యూటీఎస్ మిషన్లు కూడా ప్రవేశపెట్టారు. దీంతో ఫోన్పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ముందుగానే సీట్ల వివరాలు తెలుసుకొని బస్సులను ఎంపిక చేసుకోవడంతో పాటు రాను పోను రిజర్వేషన్లు చేసుకునేలాగా ప్రయాణికులకు సదుపాయం ఉందని ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సూపర్వైజర్లను పర్యవేక్షకులుగా నియమించారు. ఇక జిల్లా ముఖ్య కేంద్రాలైనటువంటి హైదరాబాద్లోని పాయింట్ల వద్ద అధికారులు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తారని ఎండీ తెలిపారు. అన్ని బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్తో పాటు సమాచారం సమస్యలపై 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ నెంబర్లు 149, అలాగే 0866257005 ఏర్పాటు చేసినట్లు ద్వారకా తిరుమలరావు అయితే వెల్లడించారు. ఓవరాల్గా చూస్తే దసరాకి ప్రత్యేకంగా 6,000 బస్సులు సాధారణ ఛార్జీలతోనే నడుస్తూ ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఈ నెల 20 వరకు కూడా ఈ బస్సులు అయితే నడవనున్నాయి.